జ్యోతిష్మతి, ఇవి 24 ఛందస్సులు. అలాగే దేవతలు ఉన్నారు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కో దేవత. మొట్టమొదటి అక్షరం అగ్నిదేవతాకం, రెండోది ప్రజాపతి దేవతాకం, 3 సోమదేవతాకం, 4 ఈశానం, 5 సవిత్రు, 6 ఆదిత్య, 7వది బృహస్పతి, 8 మిత్రావరుణ, 9 భగదేవ. భగుడు అంటే కూడా సూర్యుడే, 12 పేర్లు ఉన్నాయి ఆయనకి, దాంట్లో ఒకటి. 10వది ఆర్యమ, 11వది గణేశ, 12 త్వష్ట, 13 పౌష్ట, 14 ఇంద్రాగ్ని, 15 వాయువ్య, 16 వామదేవ, 17 మైత్రావరుణి. మిత్రావరుణ వేరు, మైత్రావరుణ వేరు. మిత్రావరుణ అంటేనేమన్నా సూర్యుడు వరుణదేవుడని. మైత్రావరుణి అంటే వాళ్ళ పుత్రులు 2 ఉన్నారు, మనం చెప్పుకున్నాం, అగస్త్యుడు అలాగే వశిష్ఠుడు వాళ్ళనమాట. 18 వైశ్వదేవం, 19 మాతృదేవం, 20వది విష్ణుదేవతాకం, 21వది వసుదేవతాకం, 22వది రుద్రదేవతాకం, 23వది కుబేరం, 24వది అశ్విని దేవతలకు సంబంధించింది అని చెప్పి ఈ గాయత్రికి సంబంధించిన ఋషులు, ఛందస్సు, దేవతలు నీకు చెప్పానయ్యా నారదా. ఈ 24 అక్షరాలకు ఋషుల గురించి, ఛందస్సుల గురించి, దేవతల గురించి వింటే చాలు అన్నాడు. జపించినా చాలు, ఫలితం దక్కుతుందన్నాడు. అందుకని ప్రత్యేకంగా ఇవి నేను చదివి వినిపించా, పుస్తకం చూసి మరీ చదివి వినిపించా. ఎందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అంత తేలికైన పని కాదు. అందుకని కథ అయితే చూడకుండా చెప్పొచ్చు, కానీ ఇలాంటి విషయాలు తప్పులు చెప్పకూడదు. అందుకని అందులో ఇంకోటి నాకు గురుదేవులు ఆదేశించింది ఏంటంటే పురాణ పద్ధతిలో చెప్పమన్నారు. ప్రసంగం వేరు, పురాణం వేరు. పురాణం ఎప్పుడు కూడా గ్రంథం వ్యాసపీఠం మీద ఉంచుకొని దాని ఆధారంగా చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ మన బుర్రలో ఉండదు, అంత తేలిక కాదు. అందుకని మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారంతటి వాడు కూడా ఈ భారతం భాగవతం చెప్పేటప్పుడు వ్యాసపీఠం మీద పుస్తకం ఉంటుంది, దయచేసి చూడండి, వీడియోల్లో కనిపిస్తారు వాళ్ళు. పుస్తకం ఆధారం చేసుకోవాలి, అంతేగాని దాంట్లోకే దూరిపోమ్మని నేను చెప్పను, అది కాదు. ప్రసంగం అంటే ఏంటి? ఒక జిస్ట్ రాసుకుంటాం చిన్న పేపర్ మీద, అంటే సబ్ హెడ్డింగ్స్. మనం పాఠాలు చెప్పేటప్పుడు ఎట్లా అయితే ఆ సాంఘిక శాస్త్రంలో సబ్ హెడ్డింగ్స్ ఉంటాయో అలా రాసుకొని వాటిని విస్తరించుకుంటూ పోతాం. ఇది అలా కాదు, ఇది శ్లోకాలు ఉంటాయి, అలాగే ఈ పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా తప్పులు చెప్పకూడదు. అందుకని వ్యాసపీఠం మీద పుస్తకం పెట్టుకొని ఇటువంటి వాటిని తప్పనిసరిగా తప్పులు లేకుండా చెప్పాలి అనేది నేను గురువుల నుంచి నేర్చుకున్నటువంటిది. దాన్ని నేను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాం. అదే కాదు, మేము ఈ ధనుర్మాస ప్రవచనాలు 12 ఏళ్ల నుంచి చేయిస్తున్నాం. మహాపండితులు కూడా ఎవరు వచ్చినా సరే పుస్తకం ఆధారంగా చేసుకొని పురాణ పద్ధతిలో చెప్పండి అని మేము అడుగుతాం. పురాణ పద్ధతి అంటే ఏమిటి? పుస్తకం ఆధారంగా గ్రంథం లేకుండా చెప్పకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఇవి మాత్రం తప్పులు చెప్పకూడదు. అలాగే ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి 24 అక్షరాలకి 24 తత్వాలు కూడా ఉన్నాయని చెప్పాడు. అది పృథ్వీతత్వం, ఆపస్ అంటే జలం, తేజస్సు వాయువు, ఆకాశం, గంధం అంటే వాసన, గంధం అంటే రసం, రూపం, శబ్దం, స్పర్శ, ఉపస్థం. ఉపస్థం అంటే మనం విసర్జక అవయవాలను ఉపస్థ అటువంటివి. పాయువు, ఉపస్థ అంటే మనకి సంతానాన్ని అనుగ్రహించేటటువంటి అంగం. పాయువు అంటే మలం విసర్జించేటటువంటి ప్రాంతం. పాదం, పాణి, వాక్కు, ఘ్రాణం, జిహ్వ. ఘ్రాణం అంటే వాసన చూసేది, జిహ్వ అంటే నాలుక, చక్షుస్సు అంటే కళ్ళు, త్వక్ అంటే చర్మం, శ్రోత్రం
చెవులు, ఇవన్నీ సంస్కృత పదాలు. అందుకని మీకు అర్థం చెబుతున్నాను. అంటే అందరికీ అర్థం కావు కదా. అలాగే ప్రాణం, అపానం, వ్యానం, సమానం, ఇవి మనం పంచ ఆహుతులు సమర్పించేటటువంటి పంచప్రాణాలు. ఇవన్నీ కూడా తత్వాలు 24. అలాగే నారాయణ మహర్షి, నారద మహర్షి అడుగుతున్నాడు, నాకొక్క సందేహం మిగిలిపోయింది, ఏ పుణ్యకారం చేస్తే మోక్షం వస్తుంది, అలాగే బ్రహ్మరూపత్వం సిద్ధిస్తుంది, దేహం దేవతారూపాన్ని మంత్రరూపాన్ని పొందుతుంది, ఆ సత్కర్మలు ఏంటో చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారాయణ మహర్షి, నారద మహర్షి గాయత్రి కవచమని అత్యంత గుహ్యమైనది ఉంది. గుహ్యం అంటే రహస్యం. దాన్ని పఠించినా ధరించినా సర్వ పాపాలు పోతాయి, కోరికలన్నీ తీరతాయి, వాడు దేవీ స్వరూపుడు అవుతాడు అంటూ గాయత్రి కవచాన్ని చెప్తున్నాడు. ప్రతి దేవతకి కవచం ఉంటుంది. కవచం అంటే బయటికి కనిపించేది కాదు, మంత్రం అన్నమాట. ఆ ఆ శ్లోకాలు చదువుకుంటే మనకు రక్ష, అది కవచం అంటే. గాయత్రి కవచానికి, కవచము అంటే ఏంటి, రక్షించేది అని అర్థం. యుద్ధానికి పోయేవాడు కవచం వేసుకుంటాడు. దేనికోసం? బాణాలు లేదా కత్తులు ఆ దెబ్బలు తగలకుండా. ఇది కూడా అట్లాంటిదే. గాయత్రి కవచానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఋషులు త్రిమూర్తులు. 4 వేదాలు ఉన్నాయే, అవే ఛందస్సులు. గాయత్రీదేవి అధిదేవత. దీనికి ధ్యాన శ్లోకం చెప్పాడు. ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖైర్స్త్రీక్షణై ప్రయుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయంకుశ కశాగా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్యంతీం భజే. ఇది ధ్యాన శ్లోకాలు. 3వ అధ్యాయంలో 10వ శ్లోకం ఇది. ఈ మొత్తం ఒకటే శ్లోకం. అదే నేను చెప్పాను కదా, అనుష్టుప్ అంటే 32 అక్షరాలే. కొన్ని ఛందస్సులకి, గాయత్రి ఛందస్సు, వాటికి చాలా పెద్దవి శ్లోకాలు. ఇలాగే ఇందులో ఉండేటువంటి అక్షరాలు ఉన్నాయే, ఈ గాయత్రీదేవి తూర్పు దిక్కును రక్షించుగాక అని మనం ప్రార్థిస్తున్నాం. అలాగే సావిత్రీదేవి దక్షిణ దిక్కు, సంధ్యాదేవి పశ్చిమ దిక్కు, సరస్వతీదేవి ఉత్తర దిక్కు, పార్వతి ఆగ్నేయం, అలాగే బలశాయిని దేవత నైరుతి దిక్కు, పవమాన విలాసిని దేవి వాయువ్య దిక్కు, రుద్రాణి ఈశాన్య దిక్కు, అంటే రుద్రుడి యొక్క భార్యని రుద్రాణి అంటాం, అంటే పార్వతీదేవి. బ్రాహ్మణి అంటే బ్రహ్మ భార్య, ఊర్ధ్వ దిక్కు. వైష్ణవి విష్ణుదేవుడి యొక్క శక్తి, అధో దిక్కు అంటే క్రింద వైపు. ఇలా దశ దిశలా ఆ భువనేశ్వరి నన్ను రక్షించుగాక. కవచం అంటే ఏంది? రక్షణే కదా. అలాగే తత్ అనేటువంటి వర్ణం శిరస్సుని, సకారం ఫాలభాగాన్ని, వి అనేటువంటి అక్షరం నేత్రాలు, తు అనేటువంటి అక్షరం కపోలం, కపోలం అంటే ఈ చెక్కిళ్ళు, వకారం నాసాపుటాలు అంటే ముక్కు పుటాలు, రే అనేటువంటి అక్షరం ముఖాన్ని, ణి అనేటువంటి అక్షరం పై పెదవి, ఎం అనేది కింద పెదవి, భా అనేటువంటి అక్షరం ముఖం మధ్య భాగం, అర్గో అనేటువంటి అక్షరం భర్గోలో ర్గో చుబుకోన్ని, దే అనేటువంటి అక్షరం కంఠం, వకారం భుజస్కంధాలను, స్యా అనేటువంటి అక్షరం కుడి చేతిని, ధీ అనేటువంటి అక్షరం ఎడమ చేతిని, మా హృదయాన్ని, హీ ఉదరభాగం, ధీ నాభి ప్రదేశం అంటే బొడ్డు, యో కటి ప్రదేశం, మరొక అక్షరం యోకారం ఉంది, అది మర్మాంగాన్ని, నహ అనేటువంటిది 2 తొడలని, ప్రా అనేటువంటి అక్షరం జానువులు, అలాగే చో అనేటువంటి అక్షరం జంఘం
అంటే పిక్కలు, జానువులు అంటే మోకాళ్ళు, దా అనేది గుల్భం అంటే చీలమండ, కాలి మడిమ పైన ఉంటుంది, చీలమండ అంటాం. యా అనే అక్షరం పాదాలు, ఇత్ అనేది ఉంటుంది లాస్ట్లో, తకార పుల్లు అంటాం. అది సర్వాంగాలను రక్షించుగాక. ఇది నారద, ఇదయ్యా గాయత్రి కవచం. దీన్ని ఇలా అనుసంధానం చేసుకునేవాళ్ళు, లేదా దీన్ని ఒక తాయెత్తు రూపంలో కూడా కట్టుకోవచ్చు. అక్షరాలన్నీ ఒక కూర్చి రాగిరేకి మీద దాన్ని ఒక తాయెత్తులోకి జొనిపి అది ధరించడం కూడా అది కవచధారణే అవుతుంది. లేదు, విన్నవాళ్ళు అనంతకోటి బాధల నుంచి విముక్తి పొందుతారు. అలాగే 64 కళలలో వేత్తలవుతారు, సర్వపాప విముక్తులవుతారు, పరబ్రహ్మ స్వరూపాన్ని అందుకోగలుగుతారు. ఇందులో ఏమీ అనుమానం లేదన్నది శాస్త్రం. తరువాత నారద మహర్షి అడిగినటువంటి మీదట ఈ గాయత్రీ దేవి యొక్క అష్టోత్తరం, సహస్రం కూడా చెప్పాడు. గాయత్రీ సహస్రనామాలు మనకి దేవీ భాగవతంలో దొరుకుతున్నాయి. ఇంతకుముందు చెప్పాను మీకు, మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో మనకి విష్ణు శివ సహస్రనామాలు ఉన్నాయి. అలాగే బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ భగవానుడు అగస్త్య మహర్షి లోపాముద్రులకి లలితా సహస్రనామాన్ని బోధించాడు. అప్పటికి మనం నిత్యం చేసుకునే ఈ 3 సహస్రనామాలు మనకు వచ్చినాయి. అలాగే భగవద్గీత 700 శ్లోకాలు భీష్మ పర్వంలో ఉంది, అదే మహాభారతంలో. ఈ దేవీ భాగవతంలో గాయత్రి సహస్రనామాలు, గాయత్రి అష్టోత్తరాలు ఉన్నాయి. వీటిల్లో మచ్చుకి చివర 2 శ్లోకాలు, ఫలశ్రుతి శ్లోకం, దాని ముందు శ్లోకం మాత్రం అనుసంధానం చేసుకొని దీన్ని ముగిద్దాం. ఎందుకంటే ఇవన్నీ మన పుస్తకాల్లో మనం నామాలు పూజ చేసుకునేటప్పుడు చదువుకుంటాం, అందుకని వాటి జోలికి నేను వెళ్ళటం లేదు. హిరణ్యవర్ణ హరిణి హ్రీంకారి హంసవాహిని క్షౌమవస్త్ర పరీతాంగీ క్షీరాబ్దితనయా క్షమా గాయత్రీ సావిత్రీ పార్వతీ సరస్వతీ వేదగర్భావరారోహ శ్రీ గాయత్రీ పరంబికా. ఈ చివరి శ్లోకంతో 1000 నామాలు పూర్తవుతాయి. అందుకని చివర శ్లోకం ఇస్తున్నాడు ఫలశ్రుతిగా, ఇతి సహస్రకం నామ్నాం గాయత్రి ఐశ్చైవ నారద పుణ్యదం సర్వపాపఘ్నం మహాసంపత్తిదాయకం. మనకి ఏదైనా ఫలశ్రుతి ఉంటే ఆనందం కలుగుతుంది. ఏమంటున్నాడు? పుణ్యప్రదం అన్నాడు మొట్టమొదట. పుణ్యదం అంటే పుణ్యం ఇస్తుంది. సర్వపాపఘ్నం అంటే సర్వ పాపాలను పోగొడుతుంది. మహాసంపత్తిదాయకం అంటే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు మనకి వస్తాయి ఈ యొక్క గాయత్రి యొక్క సహస్రనామాన్ని జపించడం వల్ల. నారద, ఇది గాయత్రీదేవి యొక్క సహస్రనామ స్తోత్రం. ఇది అత్యంత పుణ్యప్రదం, సర్వ పాపాలని పోగొట్టేది. వీటిని గనక జపిస్తే గాయత్రీదేవి ఎంతగానో ఆనందపడుతుంది. అష్టమి తిథి నాడు గనక పఠిస్తే విశేషంగా ఫలితం వస్తుందన్నాడు. అంటే 2 వస్తాయి అష్టమిలు మనకు ప్రతి నెలలో, శుద్ధాష్టమి, బహుళాష్టమి. అష్టమి ఎందుకు చెప్పాడు మిగతా తిథులు చెప్పకుండా అంటే 2 పక్షాలలో అష్టమి నాడు చంద్రుడు ఒకే విధంగా సమానంగా ఉంటాడు, సగం ఉంటాడు. గమనించండి. అలాగే అమ్మవారి యొక్క నుదురును దేంతో పోల్చాడు? అష్టమి చంద్ర లలాటం. ఆమె లలాటం ఎట్లా ఉంటుంది? నుదురు అష్టమి చంద్రుడిలాగా ఉంటుంది, అంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది అని. అలాగే చంద్రుడు కాంతి 2 పక్షాలలో ఒకే విధంగా ఉంటుంది. అష్టమి నాడు ఆకారం అట్నే ఉంటుంది, వెన్నెల అలానే ఉంటుంది. అందుకని అష్టమి తిథి గొప్పది. అయితే అష్టమి మంచిది కాదని అంటుంటాం మనం, అష్టమి నవములని. అన్నిటికీ కాదు, అష్టమి నవమి ప్రయాణాలకి మంచిది కాదు, జ్ఞాపకం పెట్టుకోండి.
అష్టమి రోజు పెళ్లి ఉంటుంది, నవమి రోజు ముహూర్తం ఉంటుంది. అష్టమి నవమి అంటే తిథులు లెక్కలేదు పెళ్లిళ్ళకి, గృహప్రవేశాలకి. నక్షత్రం ముఖ్యం. అంటే నేను పంచాంగం కూడా కొంత అధ్యయనం చేసి ముహూర్తాలు పెడుతుంటాను కాబట్టి పెద్దల వల్ల నేర్చుకొని ఇవన్నీ చెప్పగలుగుతున్నాను. ఇది కాబట్టి తిథి ప్రాధాన్యం కాదు, నక్షత్రం ప్రాధాన్యం. ఎందుకని తారాబలం, చంద్రబలం, అలాగే అష్టమ శుద్ధి ఇటువంటివి ఉంటాయి ముహూర్తానికి. అవన్నీ చూసే పంచాంగకర్తలు ముహూర్తాలు రాస్తారు. మనం చూసుకోవాల్సిందేంటి? తారాబలం చూసుకోవాలి. అంటే ఏ నక్షత్రం మనకి పడుతుంది, ఏ నక్షత్రం సరిపడదు, ఇది తెలిస్తే మనమే చూసుకోవచ్చు. ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదు అది. అందుకని అష్టమి నాడు అంత గొప్పది అయింది అష్టమి. అక్కడక్కడ కొద్దిగా పెద్దల వల్ల విన్నది నేను చెప్పాలనిపిస్తున్నది. కేవలం పుస్తకం కానికే నేను అంటే పరిమితం కావటం అప్పుడప్పుడు నాకు కొంచెం డీవియేట్ అవుతున్నాను అనిపిస్తుందేమో. కానీ అందరికీ ఉపయోగపడే విషయం, అందులో గురువులు చెప్పినవి. నేను సొంతంగా ఏది ఒక్కటి కూడా చెప్పాను. నేను అన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నవి ఎక్కువ శ్రవణం చేస్తూ ఉంటాను. నాకు అదే పని. వాళ్ళు యూట్యూబే అందరికి గురువు అయిపోయింది. అనేక మంది మహాత్ములు దాంట్లో అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళు చేసిన ప్రవచనాలు. అయితే మరాళ న్యాయం ఉండాలి మనకు కూడా. అంటే అందులో పాలన మాత్రమే గ్రహించాలి. చెప్పేదాంట్లో ఇంకేదైనా సరే వైరుధ్యం ఉన్నది అనిపించింది నేను వాటి జోలికి వెళ్ళను. అవి చెప్పను ఎవరికి, అది నేను విడిచిపెట్టేస్తా. ఇది అందరికీ పనికి వస్తుంది, ఇది ఆచరణీయం, అనుసరణీయం అని నా మనస్సుకు కూడా అనిపించినప్పుడు నేను విశ్లేషణ చేసుకొని దాన్ని మీకు నేను చెబుతాను తప్ప నా సొంత అభిప్రాయంగా ఏది చెప్పను. అలాగే నా రాముడు కూడా నాకు ఈ విషయంలో నేను ఆరాధించేది రాముడిని, నా ఆరాధ్య దైవం ఆయన ఈ కోణం నేను చెప్పచ్చా అని నేను మనసులో ప్రశ్నించుకుంటా. నాకు సంతృప్తి కలిగితేనే అది మీతో పంచుకుంటాను తప్ప లేకపోతే లేదు. సరే, మళ్ళీ విషయంలోకి వెళదాం. అలాగే నారద, ఈ సహస్రనామాల యొక్క లిఖిత ప్రతి ఎవరి ఇంట్లో ఉంటుందో వాళ్ళకి ఇంకా భయం లేదు. ఇదొక్కటి, ఇది కూడా చెప్పాలి. ప్రతి పురాణంలో ఆ పురాణం ఇంట్లో పెట్టుకోమంటారు. పురాణం ఇంట్లో పెట్టుకుంటే మీ అందరికీ శుభాలు కలుగుతాయి అంటే అర్థం ఏంటి? దాని అంతరార్థం తెలుసుకోవాలి. ఆ పుస్తకం అనేది ఇంట్లో ఉంటే ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా తెరుస్తాడు వీడు, చదివి దానివల్ల ప్రయోజనం పొందుతాడు. అందుకని పుస్తకం అయినా పెట్టుకోరా అన్నాడు. ఎంత గొప్పవాళ్ళండి మన ఋషులు. పుస్తకం కొంటాం 200 500 పెట్టి, అక్కడ పెట్టాం. కొన్నాళ్ళకి అనిపిస్తుంది, ఏ రోజు ఏ పని లేదు, అరే పుస్తకం కొన్నానే 500 పెట్టి దాంట్లో ఏముందో చూద్దాం అని మనసుకు బుద్ధి పుట్టిస్తాడు ఆ పరమాత్మ. అందుకని పుస్తకం ఇంట్లో పెట్టుకోమన్నాడు. అసలు పుస్తకమే లేకపోతే ఇంకేం చేస్తావు నువ్వు? అందుకని కాబట్టి ఈ లిఖిత ప్రతి అంటే ఈ ప్రింట్ చేసిందో లేదా రాసిందో ఏదైనా పర్వాలేదు, ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి భయం ఉండదు. లక్ష్మీదేవిని మనం అతి చెంచల అంటుంటాం. అలాంటి లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. దరిద్రులకు ఇది నిధి లాంటిది, మోక్షం కోరే వాళ్ళకి ముక్తి రూపం, రోగాలతో బాధపడే వాళ్ళకి దివ్యమైన ఔషధం. బంధువులు అంటే ఎవడైనా బంధితులు ఉంటారు జైల్లోనో లేకపోతే ఏదో సమస్యలు వచ్చి, వాళ్ళకి బంధ విమోచనం అవుతుంది. బ్రహ్మహత్యాది మహాపాతకాలను కూడా పోగొడుతుంది. అంతేకాదు ఇది పరబ్రహ్మ యొక్క సాయుధ్యాన్ని అందిస్తుంది. ఇది సత్యం, తిరుగులేని సత్యం అని కూడా చెప్పారు పెద్దలు. తర్వాత ఈ సదాచారంలోనే దీక్షా ప్రదానం అన్నారు. అంటే మనం వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు అలాగే ఇటువంటివి చేసేటప్పుడు దీక్ష తీసుకుంటాం. అలాగే ఈ భాగవత సప్తాహాలు, రామాయణ నవాన్హికం, దేవీ భాగవతం ఇలాంటివి చేసేటప్పుడు దీక్షా కంకణం కట్టుకొని అక్కడ శ్రవణం చేయటానికి ఉంటాం. ఆ దీక్ష ఎవరివ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా క్లుప్తంగా చెప్పుకుందాం. నారాయణ మహర్షి రకరకాల పూజలు, అనుష్ఠానాలు అన్ని చాక వివరంగా చెప్పావు, కానీ వాటికి సంబంధించిన దీక్షా విధానం చెప్పమని అడిగాడు.
నారద, ఏ వ్రతానికైనా దీక్ష ముఖ్యం. దీక్ష కనుక లేకపోతే పూజ చేసే అధికారం కూడా సిద్ధించదు. కనుక దేవ, గురు, అగ్ని పూజల యందు దీక్షా స్వీకారం చేయాలి. దేవతలకు చేయాలన్నా, గురువుకు చేయాలన్నా, అగ్ని సంస్కారం చేయాలన్నా దీక్ష ఉండాలి. దీక్షనిచ్చే గురువు ప్రాతకాలంలో సంధ్య వందనాది కార్యక్రమాలన్నీ యథావిధంగా ముగించుకొని కమండలంలో జలం నింపుకొని మౌనంగా నదీ తీరం నుంచి లేదా ఆ స్నానం చేసిన ప్రదేశం నుంచి ఇంటికి రావాలి. సరాసరి యాగమంటపం దగ్గరికి రావాలి. ఎక్కడైతే మనం కార్యక్రమం చేస్తున్నాం అక్కడికి. అక్కడ సముచిత ఆయనకి నిర్దేశించిన ఆసనం మీద కూర్చోవాలి. గురువు గారు ఆచమనం చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఆ కమండలంలో తెచ్చాం కదా జలం, అక్కడ ఉన్నటువంటి గంధ పుష్పాలు వాటన్నిటి మీద చల్లి మంత్రాలని 7 సార్లు జపించాలి. అస్త్ర మంత్రాలను ఉంటాయి. ఆ నీళ్లలో యాగమంటపాన్ని సంరక్షించాలి, అంటే శుద్ధి చేయాలని. అలాగే గణపతి పూజ, సరస్వతి పూజ పువ్వులతో చక్కగా చేసుకోవాలి ఆ గురువు గారు. అలాగే మంటపం అంతా దేవీమయమైనట్టుగా భావన చేయాలి. అలాగే మంత్రం చదువుకుంటూ, అంటే అమ్మవారి మంత్రాలు, అంతరిక్షంలో ఉండేటువంటి, భూమి మీద ఉండేటటువంటివి కొన్ని భూతాలు ఉంటాయి విఘ్నాలు కలిగించేవి, వాటిని భూతోచ్చాటన చేయాలి. అప్పుడు గుమ్మం ఎడమ భాగాన్ని తాకుతూ కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళమన్నాడు. అంటే గుమ్మానికి మన ఎడమ వైపు గుమ్మం ఉండాలి. ఆ గుమ్మాన్ని ఎడం చేతితో తాకి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళి కలశం పెట్టాలి. నువ్వు తెచ్చినటువంటి జలాన్ని ఆ నైరుతి దిశలో వాస్తు పురుషుడికి, బ్రహ్మదేవుణ్ణి గంధ పుష్పాక్షలతో అర్చన చేయాలి. భక్తితోటి అమ్మవారి యొక్క మూలమంత్రం జపిస్తూ దర్భలతోటి అంతటా నీళ్లు చిలకరించాలి. శుద్ధి అవుతుంది. దాన్ని పుణ్యాహ వచనం అంటుంటాం మనం. అటుపైన మెత్తటి ఆసనం మీద కూర్చొని తూర్పు ముఖంగా తన యొక్క గురువుని ధ్యానం చేయాలి. ప్రతి వ్యక్తికి గురువు ఉంటాడు కదా, మన గురువు కూడా ఆయన గురువుని ధ్యానం చేయాలి. ఇలా ధ్యానం చేసి అటుపైన ఆ గురువు గారు తన ఎదుట ఉన్నటువంటి వేదిక మీద సర్వతోభద్ర మండలాన్ని లిఖించాలి ముగ్గుతోటి. అందులో తెల్లటి బియ్యం పోయాలి. వాటి మీద దర్భలు పరవాలి. సలక్షణమైన కూర్చ, అంటే దర్భలతోటి చేసేటటువంటి ఒక వస్తువుని కూర్చ అంటాం మనం. ఈ తద్దినాలప్పుడు అవి మనకి ఆ కూర్చ ఒకటి తయారు చేసిస్తాడు. ఆ కూర్చతోటే సంప్రోక్షణ చేస్తాం. దాన్ని కూర్చ, దర్భలతో తయారు చేసేది. అలాగే చిల్లులు, బొడిపులు లేని కొత్త కుండ తెచ్చి దాన్ని అస్త్రజలంతో క్షాళనం చేసి 3 పేటల ఎరుపు దారం దాని చుట్టూతా చుట్టి మంత్రం ఉచ్చారణ చేస్తూ ఆ నవరత్న కూర్చే ఉందే దాంతో గంధ పుష్పాదుల్ని ఆ కుండలో పడేయాలి. అలాగే రావి, పనస, మామిడి చిగుళ్ళు ఉంటాయి, ఆకులు, ఈ చెప్పిన చెట్ల ఆకులు, వాటిని ఆ కుండ యొక్క మూతి దగ్గర ఆచ్ఛాదనగా పెట్టాలి. అలాగే ఆవాహనాది ముద్రలు బట్టి ఆ పరాంబికను ఆనందపరచాలి. ముందుగా స్వాగతం పలకాలి. అమ్మవారికి కూడా కుశల ప్రశ్నలు వేయాలట. అమ్మవారికి పాద్యం అంటే పాదాలు కడుక్కోవడానికి నీళ్లు, అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్లు, తర్వాత ఆచమనీయం అంటే తాగడానికి నీళ్లు, తర్వాత మధుపర్కం, తేనె, పెరుగు ఇవి కలిపిన మిశ్రమం. అలాగే అమ్మవారికి అభ్యంగన స్నానం కోసం వస్త్రయుగ్మం, మణిభూషణాలు ఇవన్నీ ఇచ్చి 16 ఉపచారాలు చేయాలి. ఎవరు? ఇవన్నీ గురువుగారు చేయాలి. అలాగే మూలమంత్రంతో హోమం చేయాలి. అలాగే నేతితో తయారు చేసిన పాయసం 25 సార్లు హోమం చేసి కొంచెం కొసరుగా అట్టిపెట్టి వాటితోటి వ్యాహృతులు మళ్లీ హోమం చేయాలి. అలాగే గంధాదులు పెట్టి అర్చన చేయాలి. దేవిని మళ్లీ పీఠం మీద పెట్టాలి. తర్వాత మూలమంత్రాన్ని 1000 సార్లు జపం చేయాలి. ఆ జప మంత్రం యొక్క ఫలితాన్ని అమ్మవారికి సమర్పించేయాలి. ఇదంతా అయిన తర్వాత ఆ గురువు శిష్యుడు గురువు పక్కనే ఉంటాడు ఎప్పుడు. అది మనం చెప్పకపోయినా గురువు ప్రవేశిస్తే గురువు వెనకాల శిష్యుడు కూడా ఆవు వెంట దూడలాగా. అప్పుడు గురువు శిష్యుడు ఇద్దరు కూడా మౌనంగా భోజనం చేయాలి. ఆ రాత్రికి మనం ఎక్కడైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ పవిత్ర ప్రదేశంలో వాళ్ళు నిద్రపోవాలి. ఎక్కడ కిందనే మంచాలు, పక్కలు, దుప్పట్లు, పరుపులు ఏం లేవు. మరుసటి రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో గురువుగారు
లేచి శిష్యుడు అంతకుముందే లేవాలి, గురువు కంటే. శిష్యుడిని అగ్నిగుండం దగ్గరికి పిలవాలి. అప్పటికే ఆ శిష్యుడు స్నానం చేసి సంధ్యవార్చుకొని 2 వస్త్రాలు, వస్త్రద్వయం అన్నాడు. అంటే నడుముకో వస్త్రం, పైనకో వస్త్రం, అది ద్వివస్త్రం దాల్చి కొత్త కమండలం చేతబట్టి సిద్ధంగా ఉండాలి. అలాగే ఆ వచ్చినటువంటి శిష్యుడు శుద్ధాత్ముడా కాదా, దేవతానుగ్రహానికి యోగ్యుడా కాదా పరిశీలించాలి గురువుగారు. అలా పరిశీలిస్తున్నప్పుడు శిష్యుణ్ణి దర్భకూర్చతో తాగుతూ ఉండాలి. దానివల్ల అతను పవిత్రీకుడు అవుతాడు. అలాగే నేతితో తడిపినటువంటి నువ్వులు 8 సార్లు వేసి హోమం చేయాలి. అప్పుడు మళ్లీ తన చైతన్యాన్ని శిష్యుడిలో లీనం చేయాలి గురువుగారు. పూర్ణాహుతిచ్చి మంత్రాధిష్టాన దేవతను ఆ కలశంలోకి ఆవాహన చేయాలి. మళ్లీ వ్యాహృతులతో హోమం చేయాలి. అగ్నికి ఆహుతులిచ్చి అగ్నిని ఆత్మయందు విసర్జించాలి. ఆత్మలో ఉంచుకోవాలి అర్జున్. అలాగే అక్కడ మనం కుంభంలో నీళ్లు పెట్టాం. ఆ కుంభోదకంతో ఆ గురువు ఆ శిష్యుడిని స్నానం చేయించాలి, పవిత్రీకరించాలని. నారదా, ఇదయ్యా ఉత్తమోత్తమైనటువంటి దీక్షా విధానం. నీకు సవిస్తరంగా చెప్పాను. గురువులు చెప్పిన మార్గంలో ప్రయాణం చేయటమే ఎప్పటికీ శ్రేయస్కరం. నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను అన్నాడు. గురువు యొక్క మహత్యం అంత గొప్పది అన్నాడు. అందుకనే శంకర భగవత్పాదులు కూడా భజగోవింద స్తోత్రం చేస్తూ గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ నచిరాత్ భవముక్త సేంద్రియ మానస నియమాగేయం రక్షసీ నిజ హృదయస్థం దేవం భజ గోవిందం అని శంకర భగవత్పాదులు మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అద్భుతంగా గానం చేసినటువంటిది ఈ యొక్క భజగోవింద స్తోత్రం శంకర భగవత్పాదులు మనకు అందించింది. అలా గురువులు చెప్పిన మార్గంలో ప్రయాణం చేయటమే ఎప్పటికీ శ్రేయస్కరం. ఆ విధంగా నువ్వు కూడా పరాంబికని సేవించు నారదా. త్రికరణ శుద్ధిగా ఉపాసన చేయి. నిత్యము నేను కూడా అలా ఆరాధించాను ఆ దేవిని, అందుకని నేను మనశ్శాంతి పొందగలిగాను అని నారాయణ మహర్షి సంభాషణ ముగించాడు. సూతుడు అంటున్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, నారదులు నారాయణ యొక్క సంవాద రూపంగా ఈ విశేషాంశాలన్నీ కూడా మా గురువు అయినటువంటి వేదవ్యాస భగవానుడు నాకు అనుగ్రహించాడు. వాటినే నేను యథాతథంగా మీకు చెప్పాను. ఇంతకు మించి ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు. చూసారా, 18 పురాణాలకి ఔపాసన పట్టినటువంటి వాడు సూతుడు. ఆయన ఏమంటున్నాడు, నా ప్రయోజకత్వం ఏమీ లేదు అన్నాడు. మనం ఎంత? అప్పుడు శౌనకాదులు, సూత మహర్షి, గొప్ప వినయశీలు కాకనే నువ్వు ఇలా మాట్లాడావు. ఎన్నెన్ని విశేషాలు చెప్పావు, మాకు ఎన్నెన్ని సందేహాలు తీర్చావు. నీ జ్ఞానం, నీ పరిజ్ఞానం అమోఘం, అనన్య సామాన్యమైంది. ఇంత విన్నాక ఆ జనమేజయ మహారాజు ఏమన్నాడు, వ్యాసుడు ఇంకా ఏం చెప్పాడు, అది కూడా మాకు వినాలనుంది, చెప్పవయా అని అడిగారు. అప్పుడు జనమేజయుడు ఏమడిగాడో చూపుతున్నాడు. తాత, నీ ప్రసంగంలో ఇంతకు ముందు మణిద్వీప మహిమ గురించి కొద్దిగా చెప్పావు. అది దేవీ నివాసం అని చెప్పావు. దాన్ని సవిస్తరంగా కన్నులకు కట్టినట్టు చెప్పాలి నువ్వు. తాత, నేను భక్తుడిని, అందులో శ్రద్ధగా వింటున్నవాడిని కదా. నాలాంటి వాడికి గురువులు ప్రసన్నులైతే గుహ్యాతి గుహ్యమైనటువంటి విషయాలు సైతం ప్రకటన చేస్తారు కదా. గుహ్యం అంటే రహస్యం అని ఆర్తితో అడిగాడు. అప్పుడు వ్యాసుడు, జనమేజయ మహారాజా, అడగవలసిన సమయంలో అడిగావు. నువ్వు చాలా బుద్ధిమంతుడివయ్యా, వేదాల పట్ల శ్రద్ధ కలిగిన వాడివి కనుక నీకు దాచకుండా అన్ని చెప్పాల్సిందే. నీ సందేహాలన్నీ తీరుస్తాను, విను అన్నాడు వ్యాస మహర్షి.
కాబట్టి దాని తర్వాత ఇంద్రాది దేవతలకు దేవి ఏ విధంగా గుణపాఠం చెప్పింది, అలాగే మహాదేవి ఎలా ఆత్మ ఆవిష్కారం జరిగింది, గాయత్రీదేవి యొక్క మహిమ, గౌతమ మహర్షి యొక్క కథ, అలాగే బ్రాహ్మణులు గౌతమ మహర్షి పట్ల చేసిన కుట్ర ఏంటి, వాళ్ళు తర్వాత ఎలా పశ్చాత్తాపపడ్డారు, ఎంత బాధపడ్డారు, అలాగే ఆ తరువాత అమ్మవారు నివాసం ఉండేటటువంటి దివ్యమైన భవ్యమైన ఆ మణిద్వీప వర్ణన, ఇటువంటి విషయాలన్నీ వీలైతే రేపు లేకపోతే ఎల్లుండి, ఇంకా 2 రోజులు సుమారుగా పడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. మరి ఆ జగన్మాత కృపతోటి మనం ఆ 2 రోజుల మరి విషయాలు కూడా మనం చెప్పుకునేదానికి శక్తి ఇవ్వాలి అని ఆ తల్లి నేను ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః స్వధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.